సరే ఆడేమన్నా మంచి వ్యాపారం చేశాడంటే మంచి వ్యాపారం చేయలే, దుర్వ్యాపారం చేశాడు. ఆ తర్వాత ఉన్నదంతా పాడైపోయింది, ఉన్నదంతా నాశనం చేసుకున్నాడు. తన చేతులారా ఏమండి అంతటి పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత గమనిస్తే తినేదానికి ఏమండి తిండి లేని పరిస్థితులు. ఏమి తిని కడుపు నింపుకుంటున్నాడు అని గమనిస్తే పందులు తినే పొట్టుతో. ఆలోచన చేయండి, ఏ స్థితిలో ఉన్నవాడు ఏ స్థితిలోనికి వచ్చాడో. రాజాలాగా బతుకుతున్న వ్యక్తి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని నడిపించబడుతున్న వ్యక్తి, ఇతగాడి చుట్టూ ఎంతమంది ఉన్నారో. ఏమంటే అలాంటి పరిస్థితిని పోగొట్టుకొని ఇప్పుడు ఆడికి పోయి అంత అన్నం పెట్టండి బాబా అంటే అన్నం కూడా దొరకలే, పందులు తినే పొట్టుతో నింపుకుంటా ఉన్నాడు. అప్పుడు అతగాడికి బుద్ధి వచ్చిందంట. ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో, ఎప్పుడైతే జ్ఞానం తెచ్చుకున్నాడో, ఆ తర్వాత తనని తానే అసహించుకొని నా తండ్రి ఇంట అనేక మంది కూలి వాళ్ళకి దాసులకి సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడైతే బాధపడతా ఉన్నాను, దిగులు పడతా ఉన్నాను, ఆహారం దొరక ఇబ్బంది పడతా ఉన్నాను అని అనుకొని ఈ బ్రతుకొద్దు, నాకు ఈ బ్రతుకిక నేను బ్రతకను, నాకు అవసరం లేదు అనుకొని తీర్మానం చేసుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తా, వెళ్ళి నీ కుమారుని అనిపించుకునేదానికి ఏ యోగ్యత నాకు లేదు, నీ పనివాండ్లలో ఒకనిగా చేర్చుకో, నేను నీ ఇంటి పట్టున పడి ఉంటాను, నువ్వు చెప్పిన పని చేస్తాను అని అనుకొని బయలుదేరి వచ్చేసాడండి. వచ్చిన తర్వాత తండ్రి ఎప్పుడు వస్తాడా ఎదురు చూస్తున్నాడు కనుక కనపడిన వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లోకి తీసుకొని వచ్చి ఏమండి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు కట్టి ఏమండి కట్టించి తర్వాత చేతికి ఉంగరం పెట్టించి ఇవన్నీ చేసి విందు చేస్తూ ఉన్నాడండి. ఓ ప్రక్క పాటలు పాడుతూ ఉన్నాడు, ప్రక్క విందు జరుగుతూ బ్రహ్మాండంగా విందు జరుగుతూ ఉంది. ఈలోపు పనికి పోయిన పెద్దోడు వచ్చాడు. పెద్దోడు వచ్చి దూరంగా ఉండి ఇది ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అని ఎవరిని అడిగాడో చూడండి. ఎవరిని అడిగాడు చదవండి. దాసులలో అడగాల్సింది ఎవరిని చెప్పండి, ఎవరిని అడగాలి? ఇంట్లోకి వెళ్ళి తండ్రిని అడగాలి, డాడీ ఏంటి నువ్వు చేసేదని నీకు అర్థమవుతుందా అని అడగకుండా దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగగా నీ తమ్ముడు వచ్చాడు, సురక్షితంగా వచ్చాడు, వధించి ఏంటంట వీడికెందుకు కోపం? అతను ఎవరు చెప్పండి, సహోదరుడు ఎవరు? అతగాడెవరు? పక్కనోడా, పక్కింటోడా, పరాయింటోడా, తెలిసినోడా, తెలియనోడా? ఒకసారి గుర్తెరగండి. ఈయన కోపపడి 28వ వచనం చూస్తే అతడు కోపపడి ఎక్కడికంట లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రే వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని. ఏంటంట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బ్రతిమిలాడుతూ ఉన్నాడు, ఒరే రాబ్బాయ్ 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 అని. అందుకు అతను అంటాడు ఇదిగో మేరలేదే, సంతోషపడినాడు నాకెన్నడు, ఒక మేకపిల్ల కూడా ఈలేదే. తర్వాత చూడండి, నీ ఆస్తిలో ఎవరు ఆస్తి అన్నాడు? ఈడి ఆస్తి కాదుగా, ఈడిదే. ఈ అన్నే కాదనట్లే, అన్న ఆస్తి అని తీసుకుపోయాడా? తీసుకుపోలేదు కదా.
చూడండి, నీ ఆస్తిని తిని వేసిన ఈడు కుమారుడు కాదా? పెద్దోడు కుమారుడు కాదా? నీ ఆస్తిని నీ కుమారుణ్ణి చూడండి ఎంతగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇతనికి తండ్రి ఆయన కాడా? అతనికి తండ్రి ఇతను కాదా? ఇతని తమ్ముడు అతను కాడా? అతని అన్న ఇతను కాడా? కోపపడి వెలుపలికి పోకుండా, ఏమండి, అడగాల్సిన వాళ్ళు అడగకుండా, తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా, ఏమండి, ఇతనే తన తండ్రితో చూడండి ఎంతగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జీవితాలు ఎలా ఉన్నాయి అంటే చిన్న చిన్న వాటికే అరే తప్పిపోయాడు కాదన్నట్లే, బుద్ధి తెచ్చుకున్నాడు, తప్పైపోయింది అని అడిగాడు. తండ్రి ఎప్పుడు క్షమించే దేవుడే, క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకున్నాడు. అరే నా తమ్ముడే కదా, క్షమించమని అడిగాడు కదా, తప్పైపోయిందని ఒప్పుకున్నాడు కదా, సరే ఇతగాన్ని క్షమిద్దాం అని అనుకున్న ఆ మనస్తత్వం ఏమైనా అతను ఉందా అంటే లేదు. చిన్న చిన్న వాటికే డాడీ నీ దగ్గర ఇన్ని ఏళ్ళ నుంచి ఉన్నానే, ఒక్క రోజున ఒక మేకపిల్ల ఇచ్చావా? ఎప్పుడన్నా నీ మాట మీరేనా? దేనికి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే లోపల ఉన్నాయి వీడికి. ఎప్పుడు బయటకు వస్తుంది తెలిసినా? చిన్న సమస్య వచ్చినప్పుడే బయటకు వస్తుంది. చిన్న సమస్య వచ్చినప్పుడు బయటకు వస్తాయి అవన్నీ, చిన్నవన్నీ. రోజున మీకు మీ అన్నకి, లేదా మీకు మీ అక్కకి, లేదా నీకు నీ భార్యకి ఎక్కడ సమస్యలు వస్తున్నాయి? పెద్ద సమస్యలా? కాదే. పెద్ద పొరపాట్లు ఏమైనా జరిగాయా? లేదే. కుటుంబాల్లో ఎందుకు ఈ రోజున సమాధానం ఏలుబడి చేయడం లేదు? కుటుంబాల్లో ఎందుకు ఈ రోజున అసమాధానం ఏలుబడి చేస్తూ ఉంది? ఎందుకు సంతోషం లేదు? ఎందుకు ఆనందం లేదు అని అంటే చిన్న వాటికి గొడవలు, చిన్న వాటికి తగాదాలు, చిన్న వాటికి కలహాలు, చిన్న వాటికి మనస్పర్ధలు తెచ్చుకోవడం, చిన్నయే. అదేం పెద్ద ఏమీ కాదు, అసలు పట్టించుకోవాల్సిన విషయమే కాదండి. వీడంటాడు ఆడికేమో బిర్యానీ, నాకేమో రసం అన్నం పెడతావా అంటాడు వీడు. ఒరే వాడు తప్పిపోయి వచ్చాడు కదరా అందుకని లేరా అంటే నాకు ఇచ్చావా? నా స్నేహితులు కూడా ఉన్నారు, నాకు ఎప్పుడన్నా ఇచ్చావా? చిన్న వాటికేనండి ఈ రోజున గొడవలో. కుటుంబంలో సమాధానం పోగొట్టుకోవడం, కుటుంబంలో నెమ్మది పోగొట్టుకోవడం, శాంతిగా నడిపించబడుతుంటే ఆ శాంతిని దూరం చేసుకోవడం, ఆ శాంతిని కొనుక్కొచ్చుకోవడం. ద్వేషించడం, సహోదరుని ద్వేషించడం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. నెమ్మదిగా ఉన్న జీవితం, ఆనందంగా ఉన్న జీవితం ఎందుకు ఈ రోజున పోయింది? ఆనందం పోగొట్టుకున్నాం, నెమ్మదిని పోగొట్టుకున్నాం. ఆలోచన చేయి. దానికి ఏమైనా పెద్ద ఏమైనా ఉన్నాయా? లేవే. డాడీ అంటానే ఉన్నాడు, అరే నావన్నీ నీవే కదరా, ఒక మేకపిల్ల ఇట్లేదు అంటావేంటిరా, ఒకటేంటిరా నీకు, అన్నీ నీవే కదా. ఆ మాట ఏమైనా విన్నాడా? ఆ మాట ఏమైనా ఆలకిస్తున్నాడా? ఆ మాట ఏమైనా తెలుసుకోగలుగుతున్నాడా? తెలుసుకోవడంలా ఇదే పట్టుకుంటాడు, ఈ చిన్నదే పట్టుకుంటాడు అన్నమాట. ఏమండి నీ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆమె ఏమండి వెట్టి చాకిరిలాగా గొడ్డు చాకిరి చేస్తూ ఉంటుంది కదా భార్య, గొడ్డు చాకిరి చేస్తూ ఉంటుందే, అవునా కదా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా ఒక్క మాట అంటే ఆ మాటను పట్టుకొని నువ్వు ఎంత చేస్తున్నావు, దాన్ని ఎంత జగనం చేస్తున్నావు, ఎంత కొట్లాట పెట్టుకుంటున్నావు, ఎన్ని అనరాని మాటలు అంటా ఉన్నావు. నోటుకొచ్చుట్టుగా మళ్ళా ఏది ఎప్పుడో అన్నీ బయటకు వస్తూ ఉన్నా. చూడండి, నీ ఆస్తిని తీసుకుపోయాడు, ఎప్పుడో తీసుకుపోయాడు, పాడు చేశాడు, కాదన్నంలే.
తిరిగి వచ్చాడు. అయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి యోగ్యుడిని కాదు అంటా ఉన్నాడు. ఇది పట్టించుకున్నాడా? పట్టించుకోవడంలే. నీ ఆస్తిని తీసుకుపోయాడు నీ కుమారుడు. వాడు వస్తే వస్త్రాలు వేసావు, వాడు వస్తే ఉంగరం పెట్టావు, వాడు వస్తే విందు చేసావు, వాడు వస్తే మేక పిల్లలకు వచ్చావు, వాడు వస్తే ఇంత సంతోషం చేస్తావు. నేను ఎప్పుడు నీ దగ్గర ఉన్నాను, నాకు ఎప్పుడు ఒకటనిచ్చావా అంటే లోపల పెట్టుకునే ఉన్నాడు వీడు. ద్వేషం చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ద్వేషం, పగ, కోపం, ఈర్ష్య దేనికి తీసుకుని వెళ్తా తెలిసినా నీ వ్యక్తిగత జీవితాన్ని గుడ్డివాడిగా మార్చేస్తుంది. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతూ ఉన్న వ్యక్తి అనుకుంటావు, కానీ నువ్వు గుడ్డివాడిగా అయిపోయావు. ఎప్పుడో గుడ్డివాడిగా అయిపోయావు. భక్తి చేస్తున్నావు అనుకుంటున్నావు, పాటలు పాడుతున్నావు, చప్పట్లు కూడా బాగా కొడుతున్నావు అనుకుంటున్నావు, చేతులు అయితే బాగా ఆరాధన కూడా చేస్తావు అనుకుంటున్నావు, కానీ అది దేవునికి ఇష్టమైనది కాదు. అది దేవుడు అంగీకరించదగిన ఆ ఆరాధనది కాదనేది ఈ రోజున గుర్తెరుగుదువు గాక. హల్లెలూయా. ఆలోచన చేసుకోగలగాలి. చాలామందిని చూడండి, తిండి విషయంలో ఎంత గొడవ పెట్టుకుంటూ ఉంటారో. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, దేవునికి వాళ్ళకి ఏం గొడవ చెప్పలేమండి. ఏం గొడవ చెప్పలేమండి. అడుగుతారు. ఇశ్రాయేలు ప్రజలకి గొడవ ఎక్కడొచ్చింది? మోషేకి ఇశ్రాయేలు ప్రజలకి గొడవ ఎక్కడొచ్చింది? ఏ అడుగుతారు? అవునా కదా? తిండి దగ్గరే కదా. ఏమి తిందుమా, ఏం తాగుదుమా, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం తిందుమా, ఏం తాగుదుమా. ఓ పక్క తింటానే ఉంటావు, ఓ పక్క తాగుతానే ఉంటావు, ఇంకా ఏం తిందుమా, ఏం తాగుదామా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఆయన అనుకున్న ఆహారం అంతా పెట్టాడు. ఆయన అనుకున్నది పెట్టాడు. వీళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, వీరికి క్షేమంగా ఉండాలి, వీళ్ళు నెమ్మదిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, వీళ్ళ కాళ్ళు వాయకూడదు, బట్టలు పాతగిలి పోకూడదు అని అంత జాగ్రత్త తీసుకొని దేవుడు వారికి ఆహారం పెడతా ఉంటే ఈ సవిచారములు లేందా పెట్టేది? ఎక్కడొచ్చింది? తిండి దగ్గరే. తిండి దగ్గరే. గుర్తెరుగుదురు గాక, ఆలోచన చేసుకుందరు గాక. కొంచెం ఆలోచన చెప్పి దేవుని బిడ్డలారా, ద్వేషించడం, సహోదరుని ద్వేషించడం, అరే పక్కని ద్వేషించడం. సరే ద్వేషించావు, నీకేం కలిగింది? నీకేమైనా ఒరిగిందా? నీకేమైనా కలిసి వచ్చిందా? నువ్వేమైనా మూట కట్టుకున్నావా? నువ్వేమైనా పెద్దోడు అయిపోయావా? నువ్వేమైనా వీరులాగా శూరులాగా మారిపోయావా? ఏమీ లేదు. మళ్ళీ అదే స్థితి, అదే స్థితి. అంతదానికి గొడవలు ఎందుకు? ఏమండి? అంతదానికి కొట్లాట ఎందుకు? అంతదానికి జగడాలు ఎందుకు? ఆలోచన చేసుకుందరు గాక. చిన్న చిన్న విషయాలండి. ఒకసారి ఏం జరిగిందంటే, హల్లెలూయా, ఏం జరిగిందంటే పెళ్ళి పెట్టుకున్నారు. పెళ్ళి పెట్టుకుంటే ఆ రోజు వచ్చింది. వచ్చిన తర్వాత వేస్తారు కదా సేమియా అనాలా. ఈ రోజుల్లో సేమియా, ఆ రోజుల్లో పందిర్లు కదా, పచ్చటి పందిర్లు కదా, కొబ్బరి మట్టలో లేకపోతే తాటి మట్టలు ఉంటాయి కాబట్టి వాటితో పందిర్లు వేసారు. బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ స్టేజ్ అలంకరిస్తారు కదండి, అలంకరిస్తారు బ్రహ్మాండంగా, పూలతో అలంకరించేశారు. అలంకరించిన తర్వాత ఎడుల్లా ఇక్కడ పేర్లు రాస్తారు కదా. ఏంటది చెప్పండి? చెప్పరామండి. యోసేపు వెడ్స్ మరియమ్మ అనుకుందాం కదా, అట్లా రాస్తారు కదా. అది పాపం వాళ్ళు ఏం చేశారంటే తెలియక ఇది వాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు మరియమ్మ వెడ్స్ యోసేపు అని రాశారంట. వాళ్ళ మామ వచ్చాడు, వాళ్ళ మేనమామ, అమ్మాయికి మేనమామ ఉంటుందే, ఆయన వచ్చి హేయ్ ఏం రాశారా మీరు అంటాడు. కొంచెం ఆలోచన చేయండి. ఇక దానికి గొడవ, దానికి చిన్న చిన్నే, పైన రాస్తే కింద రాస్తే
చెప్పరామండి. ఎక్కడ రాస్తే ఏమి జరిగేది ఏంది చెప్పరామండి. పెళ్ళి అయిపోతారా? అది కింద రాశారు పైన రాశారు అనుకుని పోతారా? లేదు కదా. చిన్న చిన్నే కొంచెం గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీ వ్యక్తిగత జీవితంలో కూడా గుర్తెరుగుదురు గాక. హల్లెలూయా. యేసయ్య శిష్యులు కూడా చూడండి, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప, నువ్వు గొప్ప. అయ్యి నేనే గొప్ప, లేదు లేదు నేనే గొప్ప. ఇంకొకటి నేనే. మొట్టమొదటి పిలిచింది ప్రభువు నన్నే. ప్రభు పిలిచింది నన్నే. నన్ను పిలిచాడు ప్రభు, నేనే గొప్ప. లేదండి, సంచి నా చేతికి ఇచ్చాడు ఆయన. ఎవరు? యోధావన తక్కువ, సంచి నా చేతికి ఇచ్చాడండి, నా చేతికి ఇచ్చాడండి అంటాడు ఆయన. ఎంత ఆ పరిస్థితుల్లో ఆ దిగజారిపోతున్నారు గమనించిన దేవుని బిడ్డలారా. కనుక మీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరుగుదురు గాక. చిన్న చిన్నవి అన్నమాట. ఇంకోసారి ఏం జరిగిందంటే, చిన్న బ్రిడ్జి ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, అక్కడ పోతూ ఉంటే ఆ మోరంపూడి దారిలో మీరు చూడండి, చిన్న బ్రిడ్జీలు అవతలకు పోవాలి కదా, చిన్నవి ఉంటాయి. అలాంటి బ్రిడ్జీలు ఉన్నాయి. ఆ ఊర్లోకి పోవాలంటే అది ఒకే బ్రిడ్జి, అది ఒకే మార్గం. ఒక మనిషి పోతూ ఉంటే రెండో మనిషి పోలేడు. ఇక రెండో మనిషి ఎదురొచ్చిన పోలేడు అనమాట, వచ్చేదాకా ఉండాలా. వీళ్ళు ఏం చేసేది తెలిసిన, ఇద్దరు సేవకులు, మళ్ళా ఇద్దరు పాస్టర్లే. ఒక ఆయన అంటాడు, అయ్యా నాకు దారిస్తే నేను వెళ్ళిపోతాను అంటాడు. అతను అంటాడు, ఎదవరకు నేను దారిను. పక్క ఆయన అంటాడు, నేను ఇస్తా. అంటే అప్పుడు ఏమైనట్టు మీకు అర్థమైందా? కొంచెం అర్థం చేసుకోండి, కొంచెం గుర్తెరగండి. ఎవరైనా అన్నారనుకో, నేను తగ్గించుకో, ఏమైంది? హల్లెలూయా. చిన్న విషయాలకి గొడవలు, చిన్న విషయాలకే ఏమండి నోటికి వచ్చేట్టుగా మాట్లాడుకోవాలి, దూషించుకోవడాలు, తిట్టుకోవడాలు, ఏమండి దాన్ని ఇక పెద్ద చేసుకుని తలకాయలు బలగొట్టుకోవడాలు. ఆ తర్వాత ఏమండి పోలీసులు రావాలి. ఇంకా మీకు సార్ చెప్పినట్టున్నా, సైతాన్ గాడు ఉన్నాడే, తెలుసా మీకు? బాగా పరిచయం కదా, పరిచయమే కదా. వాడు వ్యాపారం చేస్తుంటారే. ఆ వ్యాపారం చేసే దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఆ వ్యాపారం చేసుకుంటున్న ఆ వ్యక్తికి అడిగాడంట, ఇదిగో నాకు గోటితో గిల్లితే, ఇలా అంటే ఎంత బెల్లం వస్తుందో అంత నాకు ఆ వెలేదో చెప్పు, నేను కట్టిపోతాను అన్నాడంట. కాస్త తాగు నువ్వు అన్నాడు. ఇక వచ్చే వాళ్ళందరి వ్యాపారం చూసుకొని ఆ వ్యాపారస్తుడు, ఇప్పుడేందో చెప్పు అనంట సైతాన్ గారిని. అదేనండి, నాకు కేజీ వద్దు, అర కేజీ వద్దు, పావు కేజీ వద్దు, 100 గ్రాములు వద్దు, 50 గ్రాములు కూడా వద్దు, నాకు ఇంకెంత కావాలి? గోటుతో ఇలా గిల్లితే ఎంత వస్తుందో అంత నాకు కావాలి అన్నాడంట. ఏం చేసుకుంటావు? నేనేదో చేసుకుంటానులేండి, నీకెందుకు అవన్నీ, నా పని ఏదో నేను చేసుకుంటాను కదా, అదేదో ఇస్తే పోతాను కదా అంటే, సరే గిల్లుకొని పోరా, ఏం వద్దులే అన్నాడంట. ఆడు గిల్లుకున్నాడు, ఇలా గిల్లుకొని అలా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాడు బజార్లు ఉంటాయే, బజార్లు, ఆ బజార్ ఈ బజార్ ఈ బజార్ ఉంటాయి కదండి. ఒక చోట ఒక గోడకి రాశాడంట, ఒక గోడకు రాసిన తర్వాత వాడు అక్కడే నిలబడి చూస్తా ఉన్నాడు. ఇక వాడు అందరికి కనపడ్డా కదా, మీకు కనపడతాడా? కనపడ్డాడు ఎప్పుడన్నా? పరిచయం చేసుకున్నారా? కనపడ్డా కదా. వాడు రాశాడంట, రాసి చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే బెల్లం తినేదానికి చీమలు వచ్చినాయి అంట. చీమలు తినేదానికి చెప్పండి పురుగులు వచ్చినాయి, పురుగులు తినేదానికి బల్లి వచ్చింది, బల్లిని తినేదానికి పిల్లి వచ్చింది, పిల్లి తినేదానికి కుక్క వచ్చింది. ఇప్పుడు ఈది కుక్క జగడం పడుతూ ఉంటే ఆ కుక్క మనుషులు ఈ కుక్క మనుషులు వచ్చారు. ఇప్పుడు ఈది మనుషులు వచ్చి వాళ్ళు తలకాయలు పలుకుంటుంటే ఈడు నవ్వుతా ఉన్నాడంట. ఎంత పూసాడా చెప్పలేమండి, ఎంత పూసాడు? వాడే కేజీ పెట్టాడు అక్కడ. జాగ్రత్త, వాడు ఏం పోస్తాడో అది గుర్తుపెట్టుకో.
బెల్లం ఏ విధంగా పోస్తాడా, ఎందుకు పోస్తాడా, ఏ విధంగా అది గుర్తుపెట్టుకోవాలి. బెల్లం పూసాడు, ఏం పూసాడు అనేది. ఇది ఎవరు పూసారు, ఎవరి ద్వారా కలిగింది ఆలోచన చేసుకోండి. చిన్న చిన్నయే. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసింది. ఆ గుడ్డితనం తొలగిపోవును గాక. కొంతమందిని చూడండి, ఏమ్మా మీ అన్నగారు బాగున్నారా, మీ అక్కగారు బాగున్నారా అంటే నేను మాట్లాడను. ఎవరితో మరి తోడబుట్టిన అన్నే కదా, తోడబుట్టిన అక్కే కదా, తోడబుట్టిన తమ్ముడే కదా, నేను మాట్లాడను. కాస్త మాట్లాడమ్మా, కాస్త సమాధానంగా ఉండమ్మా, ప్రభు సంస్కారార్థంలో కూడా పాలు పొందుతున్నా కదమ్మా అని అంటే చచ్చినా మాట్లాడను. చస్తే ఏం మాట్లాడుతూ తీసుకుపోయి స్నానం చేయించి పెట్టెలో పెట్టి చెప్పండి పాట పాడి తీసుకుపాటు పెడతారు, అంతే కదా. ఇంకేం మాట్లాడతాను? చస్తే మాట్లాడతా, బతికున్నప్పుడే మాట్లాడింది, చచ్చినా మాట్లాడను. అరే నీ అన్నే, నీ భర్తే మొన్న అడిగే ఎవరినో, అమ్మ ఫోన్ చేసావా మీ ఆయనకి, మీ వారికి అన్న. చెయ్యలా. ఎందుకు చేయలా? నేను చెయ్యను, ఆయనే చెయ్యాలా. కుటుంబాన్ని ఏ విధంగా మార్చుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. స్వర్గసీమలాగా ఉండవలసిన కుటుంబాలు ఎలా మారిపోతున్నాయి గుర్తెరగని దేవుని బిడ్డలారా. కనుక చిన్న చిన్నయేనండి యేసు నామములో తొలగిపోవునుగాక, నిర్మూలమైపోవునుగాక. కుటుంబములో నెమ్మది, ఆనందం, సంతోషం పెళ్ళుపగలిగేటట్లుగా యేసయ్య చేయునుగాక. ఒక్కొక్కరి ఆ గుడ్డితనం తొలగించునుగాక. సహోదరుణ్ణి ద్వేషించమాక. నువ్వు కనబడే సహోదరుణ్ణి నేను ప్రేమించలేకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నా ఎలా చెప్పగలవు? కనిపించే నీ కుమారుణ్ణి, కనిపించే నీ తండ్రిని, కనిపించే నీ తల్లిని ఎవరిని నువ్వు ద్వేషిస్తే నువ్వెవరివే? నువ్వు గుడ్డోడు అనాలా, ఇంకేమన్నా అనాలా? విశ్వాసం అనాలా? పరలోకం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తివా? పరలోకం కోసం ఏమండి సిద్ధపడుతూ ఉన్న వ్యక్తివా? ఆయన స్వరం విని రెప్పపాటులో రూపాంతరం పొందే ఆ స్థితిలోనికి వచ్చిన వ్యక్తివా? చెప్పొచ్చా, అనొచ్చా? గుర్తెరుగుదురుగాక. చిన్న చిన్నయేనండి. చెప్పండి. మొదటిది లోపల శుద్ధి చేసుకొనలేని గుడ్డితనం. లోపల శుద్ధి చేసుకోలేని జీవితాన్ని. తర్వాత సహోదరుని ద్వేషించే గుడ్డితనం. ఇంకొక మాట చదివించి ముగిస్తాను చూడండి. యోహాను సువర్తమానం 12వ అధ్యాయం. యోహాను సువర్తమానం 12వ అధ్యాయం నేను చదువుతాను చూడండి, 37 నుంచి. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి. ప్రభువా, మా వర్తమానం నమ్మినవాడు ఎవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరుగును. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము, గుడ్డితనము కలుగజేసి వారి హృదయము అని యెషయా మరియొక చోట చెప్పి ఉన్నాడు. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడా
అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజ మందిరములో నుండి వెలివేయబడుదునేమో అని పరిసయ్యులకు భయపడిన వారు ఒప్పుకొనలేదు. వారు అందరూ చదవండి ఆ మాట. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షిస్తూ ఉన్నారంట. ఆ మాటల్లో ఉన్న మాధుర్యాన్ని మనం గమనించగలగాలి. యేసు ప్రభు వారు అనేకమైన సూచక్రియలు చేశారు. వారి ఎదుట అక్కడ రాయబడిన మాట చూడండి, వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు నమ్మడంలే, వారి విశ్వాసం ఉంచడంలే. ఎందుకయ్యా అంటే మనుష్యులకు భయపడి. ఆ తర్వాత రాయబడిన మాట, వాళ్ళు మనుషుల ద్వారా కలిగే మెప్పును కోరుకుంటున్నారు కానీ దేవుని ద్వారా కలిగే మెప్పుని వాళ్ళు కోరుకోవడంలే. ఆ గుడ్డితనం వాళ్ళని పట్టి పీడిస్తూ ఉంది. ఏ రోజైనా చూడు, మనిషి నన్ను గొప్ప చేయాలా, మనుషులు నన్ను పొగడాలా, మనుషులు నన్ను గొప్ప చేయాలా. మనిషి ఎంతవరకు గొప్ప చేయగలడు, ఎంతవరకు పొగడగలడు? ఇంక చాలాసార్లు చెప్తున్నాను, మనిషి గాలి కొడితే ఒకరోజు గాలి తీస్తాడు. కొట్టిన గాలి ఎప్పుడు అలాగే ఉంటుందా? మీరు చూడండి, సైకిల్ కొట్టి చూడండి అట్లాగే ఉంటుందా? కారు కొట్టి చూడండి అలాగే ఉంటుందా? సరే, బెలూన్ ఊపి ఏమండి దారం చుట్టి 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 జాగ్రత్తగా పెట్టండి, అలాగే ఉంటుందా? ఉండదు. ఏదో ఒకరోజు పోతుంది అది. ఎప్పుడు గాలి కొట్టించుకోమాకండి, అర్థమవుతుందా? గాలి కొట్టించుకునేవాళ్ళు అంటే గాలి కొట్టేవాళ్ళు కూడా తయారవుతారు. అవునా కదా? గాలి కొట్టే మిషను ఉంది అంటే కారణం ఏంటి చెప్పండి? గాలి కొట్టే పంపు ఉందంటే కారణం ఏంటి? కొట్టించుకునే దానికి టైర్ ఉంది, ఆ ట్యూబ్ ఉంది. సైకిల్ ట్యూబ్ లేకపోతే ట్యూబ్ ఉంది, లారీ ట్యూబ్ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు అదే లేదనుకో, గాలి కొట్టే మిషన్లు ఎందుకు పనికి వస్తాయి? ఉంటాయా? తీసేస్తారు కదా. మీరు గాలి కొట్టించుకునే వాళ్ళుగా తయారైతే మీకు గాలి కొట్టేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎప్పుడు రెడీగానే ఉంటారు, ఎక్కడైనా రెడీగా ఉంటారు. మీ ఇంట్లోనైనా ఉంటారు, మీ వీధిలోనైనా ఉంటారు, మీ గ్రామంలో అయినా ఉంటారు. నువ్వు ఎక్కడ పనికి పోతావు అక్కడంతా ఉంటారు. సంఘానికి కోసం సంఘంలో కూడా ఉంటారు. ఎందుకంటే నువ్వు గాలి కొట్టించుకునే వ్యక్తివి కాబట్టి గాలి కొట్టేవాళ్ళు కూడా రెడీగా ఉంటారు. అబ్బా ఏం పాడావన్న పాట, ఇక అయ్యగారు ఇట్లా ఊపిపోతాడు.